హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను క్యాలీఫ్లవర్ పకోడీ చేశాను. ఈ పకోడీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. సాంబార్ రైస్, రసం, పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా ఈ పకోడీని తప్పకుండా ట్రై చేయండి. ఈ పకోడీ కోసం ముందుగా ఒక వెడల్పాటి బాండి తీసుకొని దానిలోకి క్యాలీఫ్లవర్ని వేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఇట్లా క్యాలీఫ్లవర్ని బాగా ఇట్లా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అందుకని బాగా వాష్ చేసుకోవాలి. ఇట్లా బాగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి వేరే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం ముక్కల్ని ఇట్లాగా ములిగేలాగా ఇట్లాగా నీట్గా సర్దుకోవాలి. సర్ది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసినాక ఇప్పుడు బాగా వీటిని ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాండిని పక్క దించి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యపు పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ధనియాలు, మిరియాలు, జీలకర్రని కూడా వేసేసుకోవాలి. పౌడర్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక కొంచెం కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ముక్కలకి పిండి బాగా పడుతుంది క్యాలీఫ్లవర్కి. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని పిండిలో ఆయిల్ అంతా ఇట్లా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని ఇట్లా బాగా నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి వాటర్, ఒకేసారి పోసుకోవద్దు. పోసుకుంటే మరీ పిండి లూజ్గా అయిపోద్ది. పకోడీ వేసుకునేటప్పుడు డ్రాపుల్లా కారిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం మీడియంగా కలుపుకోవాలి పిండిని. కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఉడకపెట్టుకున్న మనం ఈ క్యాలీఫ్లవర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం పిండి ఏమన్నా లూజ్గా అయినా సరే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చూడటానికి వేగిపోయినట్టుంటాయి కానీ లోపల ఇంకా కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని తీసుకోవాలి. నేనైతే సెకండ్ టైం కూడా వేసాను. అవి కూడా వేగిపోతున్నాయి. అవి వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పకోడీలోకి కరివేపాకు కూడా వేగిపోయింది, తీసేసుకుని నేను ఇప్పుడు పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఆయిల్లో ఇట్లా వేయించుకొని పకోడీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు కారం కారంగా చాలా బాగుంటుంది పకోడీ. ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది పకోడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ క్యాలీఫ్లవర్ పకోడీ.
ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.